మార్బర్గ్ వైరస్ రువాండాలో 11 మందిని బలిగొంది. ఇది ఆల్మోస్ట్ ఎబోలా లాంటి వైరస్, కానీ ఎబోలా కంటే మోర్ డేంజరస్ అన్నమాట. ఎబోలా మరియు మార్బర్గ్ వైరస్ రెండు కూడా ఒకే ఫ్యామిలీ, ఫైలో వైరస్ ఫ్యామిలీకి చెందినవి. రీసెంట్గా ఒక న్యూస్, 36 మందికి రువాండాలో గత 10 రోజుల్లో మార్బర్గ్ వైరస్ వచ్చింది. దానిలో 11 మంది చనిపోయారని చెప్పి. అయితే ఈ వైరస్ సంబంధించి వ్యాక్సిన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏమీ లేదు. మామూలు పెయిన్ కిల్లర్స్ ఇస్తుంటారు, లేదా హైడ్రేషన్ కోసం రెగ్యులర్గా వాటర్ కానీ ఏమైనా ఫ్లూయిడ్స్ కానీ ఇస్తుంటారు, అంతేకాని దీనికి ప్రత్యేకమైన వ్యాక్సిన్ కానీ మందులు కానీ ఏమీ లేవన్నమాట. సో రువాండా దేశం మందుల కోసం, దీనికి వ్యాక్సిన్స్ కోసం, మెడిసిన్స్ కోసం చాలా ట్రయల్స్ వేస్తోందన్నమాట. అసలు ఎందుకింత డెడ్లీ? దాదాపు ఈ వైరస్ వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ కనుక చాలా వీక్గా ఉంటే ఆల్మోస్ట్ ఫెటాలిటీ ఎక్కువ ఉంటుంది. దాదాపు వైరస్ సోకిన వాళ్ళు 50% మంది చనిపోతూ ఉంటారు. అంతేకాదు, బాగా ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే ఇప్పుడు మనం చూస్తే ఫెటాలిటీ రేట్ 24% నుంచి 88% వరకు మారుతూ ఉంటుంది అనమాట. అంటే చాలా డేంజరస్ వైరస్ అనమాట ఇది హెమరోహాజిక్ ఫీవర్ని కాజ్ చేస్తుంది. ఈ ఫీవర్ వస్తే బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయిపోతాయి, ముఖ్యంగా బ్లడ్ వెజల్స్ యొక్క వాల్స్ డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలాంటి సిమిలర్ సిమ్టమ్ మనం చూస్తే ఈ హెమరోహాజిక్ ఫీవర్ సిమ్టమ్స్, డెంగ్యూ, ఎల్లో ఫీవర్ సిమ్టమ్స్ కూడా అనమాట కొన్ని దీనిలో కనిపిస్తాయి. ఈ మార్బర్గ్ వైరస్ అనేది ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ వైరస్ వస్తే అవయవాల్లో మనం చూస్తే నోట్లోంచి, ముక్కుల్లోంచి, పళ్ళు గమ్స్లోంచి, తర్వాత చెవుల్లోంచి, వెజినాలోంచి, ఫీకస్లోంచి, ఇట్లా రకరకాల చోట్ల నుంచి ఈ వైరస్ సోకాక కొన్ని రోజులకి, ఒక వారం రోజుల్లో ఇంటర్నల్ బ్లీడింగ్ కనిపిస్తుంటారు. దీనివల్ల ఎక్కువ మంది చనిపోతుంటారు. ఈ మార్బర్గ్ వైరస్ అనేది జర్మనీ మార్బర్గ్లో 1967లో మొదటిసారి దీన్ని కనుగొన్నారంట. తర్వాత చాలాసార్లు ఆఫ్రికాలో వచ్చింది. గినియా, ఈక్వటోరియల్ గినియా, ఘనా, టాంజానియా, కాంగో, ఇలా చాలా దేశాలు అప్పుడప్పుడు కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా టాంజానియా, ఈక్వటోరియల్ గినియాలో కనిపించిందంట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇమీడియట్గా ఇది గ్లోబల్ లెవెల్లో రాకపోయినా ఇది కాంటాక్ట్ అయ్యే దేశాలు, చుట్టుపక్కల దేశాలు చూడాలి, గమనిస్తూ ఉండాలి, ఇది ఎక్కువ స్ప్రెడ్ కాకుండా అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చేసింది. ఈ వైరస్ మనిషి కాంటాక్ట్ అయ్యాక 2 రోజుల నుంచి 21 రోజుల మధ్య ఎప్పుడైనా వైరస్ సిమ్టమ్స్ మనకు బయటకు కనిపించవచ్చు అంట. అది వైరస్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అనమాట. దీనిలో ఫీవర్, హెడేక్, నాసియా ఇవన్నీ రెగ్యులర్ సిమ్టమ్స్ కనిపిస్తుంటాయంట. అయితే దీనికి సంబంధించి ఈ వైరస్ ఫ్రూట్ బ్యాట్ లేదా గబ్బిలాలు బ్యాట్స్ నుంచి సోకుద్దంట ఈ వైరస్ అనమాట. అయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు రువాండాలో వచ్చిన అవుట్ బ్రేక్ దేనివల్ల వచ్చిందో ఎవరికి అర్థం కాలేదు. ఏదైతే ఫ్రూట్ బ్యాట్స్ ఇవి క్యారీ చేస్తే మనుషులు దాన్ని ఆ వైరస్ సోకుద్దో అలా రావచ్చు, లేదా మనుషులకి సోకుండొచ్చు, లేదా ఈ వైరస్ ఉన్న ఫ్లూయిడ్స్ ఏదైనా బెడ్షీట్స్లో కానీ, దిండు కవర్లో కానీ, లేదా ఇతరత్ర క్లోతింగ్ ద్వారా కూడా ఈ వైరస్ మనుషులకి సోకొచ్చండి, ఒకళ్ళ నుంచి ఒకరికి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళ కథనం ప్రకారం ఇది ఎయిర్ బోర్న్ వైరస్ కాదు, గాలి నుంచి సోకే వైరస్ కాదంట. అయితే దీనికి సంబంధించి అప్రూవ్డ్ వ్యాక్సిన్స్ ఇంకా ఏం రాలేదు, కాబట్టి ఇది ఒక పెద్ద డేంజరస్ థింగే అని చెప్పొచ్చు అప్రూవ్డ్ వ్యాక్సిన్స్ లేకపోవడం వల్ల. మార్బర్గ్ వైరస్ మాత్రం రువాండా దేశంలో ప్రాణాంతకంగా మారుతుంది. ఇది చుట్టుపక్కల ఆఫ్రికా దేశాల్లో స్ప్రెడ్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. దాంతో పాటు ఇక్కడి నుంచి ఎవరైనా జర్మనీ కానీ ఇతర దేశాలకు కానీ ప్రయాణం అయ్యి వెళ్తుంటే ఈ రువాండా నుంచి, వాళ్ళ నుంచి కూడా యూరోప్లో సోకే ప్రమాదం ఉందని చెప్పి మాత్రం వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి.